శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ నిజమైన గెలుపు. రచన దాసరి వెంకటరమణ గారు. ఇక కథలోకి వెళ్తే, నిరంజనవరం ఊరి చివర ఉన్న చెరువు గట్టున ఒక సాయంకాలం నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకోసాగారు. మాటల సందర్భంలో భూషణం అనేవాడు, ప్రపంచంలో మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు, పట్టుబట్టి ప్రయత్నించాలే కానీ ఎంతటి కష్టసాధ్యమైన పనైనా సాధించవచ్చు అన్నాడు. దానికి దయానిధి అనేవాడు, ఏదైనా సాధించవచ్చా అని అడిగాడు. భూషణం ఒక నవ్వు నవ్వి, అలాగని చెంబులో ఏనుగును పెట్టేలాంటి పని కాదు, మనిషికి ఆచరణ సాధ్యమైన పని ఏదైనా ప్రయత్నం మీద సాధించవచ్చు అన్నాడు. ఆ మాట విన్న పైన భూషణానికి మిత్రులకు చాలాసేపు వాగ్వాదం జరిగింది. మాట పెరిగింది. పంతం హెచ్చి పందాల వరకు పోయింది. చివరకు దయానిధి, ఒరే భూషణం, ఇంత వాదేస్తున్నావు కదా, నేను ఒక పని చెబుతాను, దాన్ని సాధిస్తావా అన్నాడు. అదేమిటో చెప్పు అన్నాడు భూషణం. నువ్వు నీ తండ్రి చేత చుట్ట తాగడం మాన్పించాలి, 100 వరహాలు పందెం అన్నాడు దయానిధి. భూషణం తండ్రి మాధవయ్య మంచి మాటకారి, చతురుడు కూడాను. మనిషి చాలా మంచివాడు. అయితే అతనికున్న ఒక దురలవాటు చుట్ట తాగడం. ఎవరైనా మాటల్లోకి దించారంటే చాలు, రొంటెన ఉన్న పొగాకు మట్ట తీసి చుట్ట చుట్టి ఒకటి తర్వాత ఒకటి వరుసగా కాల్చిపారేస్తూనే ఉంటాడు. భూషణం కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత దయానిధితో ఇలా అన్నాడు. దయానిధి, నా చదువు, నా తెలివితేటలు అన్నీ ఉపయోగించి నేను ఈ పని సాధిస్తాను, కానీ నీ 100 వరహాల పందానికి ఆశపడి మాత్రం కాదు సుమా అన్నాడు. అలాగే మర్నాడు భూషణం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని తన తండ్రికి చెప్పి కూర్చోబెట్టి చుట్ట తాగడం వలన కలిగే నష్టాలన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు. ఒక్కొక్క చుట్ట తాగడం మూలాన ఒక్కరోజు ఆయువు తగ్గిపోతుందని, ఈ లెక్కన చాలా కాలం బ్రతకడం అసంభవమని, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. కొడుకు చెప్పినదంతా ఓపిగ్గా విన్న మాధవయ్య, చూడు, చావు పుట్టుకలనేవి మన చేతుల్లో లేవు, చావు ఎప్పుడని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే వస్తుంది. చుట్ట అంటావా, యావగించుకునే వాళ్ళు మాత్రం తొందరగా చనిపోవడం లేదా? చుట్ట తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ చుట్ట తాగడం ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక గొప్ప ఆనందం. ఆ ఆనందాన్ని దూరం చేసుకొని నిస్సారంగా ఎంతకాలం బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం, నన్ను ఎలా వదిలే అంటూ చుట్ట వెలిగించుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు మాధవయ్య. భూషణం దిగాలు పడిపోయాడు. అయినా తన ప్రయత్నం మానలేదు. ఒకరోజు తనతో ఏదో చెప్పబోతున్న కొడుకుతో మాధవయ్య, ఒరే భూషణం, చుట్ట కాల్చడం నాకు ఊపిరి పీల్చడం అంత ముఖ్యమైనది, ఆ అలవాటు నేను పోయిన రోజే పోవాలి అన్నాడు మాధవయ్య. నువ్వు చుట్ట తాగడం మానేస్తే 1,00,000 వరహాలు ఇస్తామని ఎవరైనా అంటే మానేస్తావా అని అడిగాడు భూషణం. తప్పకుండా మానేస్తాను అన్నాడు మాధవయ్య. అంటే నువ్వు మానుకోవాలి అనుకుంటే చుట్ట తాగడం మానుకోగలవన్నమాట, అవునా అని అడిగాడు భూషణం. మాధవయ్య నవ్వు నవ్వి, నీ తృప్తి కోసం అలా అన్నాను కానీ నిజంగా నేను చుట్ట మానేస్తే 1,00,000 వరహాలు ఇచ్చే సన్యాసి ఎవడుంటాడు గనుక అన్నాడు మాధవయ్య. ఎవడైనా నీ దగ్గరికి వచ్చి పదునైన కత్తి ఒకటి నీ గొంతుకు ఆనించి, నువ్వు చుట్ట కాల్చడం మానేస్తావా లేదా, లేకుంటే చంపేస్తాను అంటే ఏమంటావు అన్నాడు భూషణం. మానేస్తానని అంటాను అన్నాడు మాధవయ్య. చూసావా, నువ్వు అనుకుంటే మానుకోగలవు అన్నాడు భూషణం ఎంతో ఉత్సాహంగా. కానీ ఆ వెధవ అలా కత్తి గొంతుకు పెట్టి ఎంతసేపు ఉంటాడు ఏంటి, వాడు అలా వెళ్ళగానే ఇలా చుట్ట వెలిగిస్తాను అంటూ మాధవయ్య చుట్ట వెలిగించి తాపీగా ఆనందంగా పొగ పీల్చుకోసాగాడు. భూషణానికి బాగా కోపం వచ్చింది. వాడు గొంతు పెద్దది చేసి, నాన్నా, నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను, దాన్ని నువ్వు హాస్యంగా తీసుకొని తేలిగ్గా కొట్టేస్తున్నావు. నేను ఆఖరిగా చెబుతున్నాను, నువ్వు చుట్ట తాగడం మానకపోతే నేను ఎంతకైనా తెగిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. భూషణం ఆ రోజంతా భోజనం చేయలేదు. తల్లి విమలమ్మ ఎంత బ్రతిమలాడినా వినలేదు. ఆ సంగతి ఆమె మాధవయ్యకు చెబితే, బాగా ఆకలైతే వాడే తింటాళ్లే అనేశాడు. ఆ మన్నాడు మాధవయ్య పని మీద పొరుగురు వెళ్ళి 2 రోజుల తర్వాత వచ్చాడు. అప్పుడు వరకు కూడా భూషణ పరిస్థితి చాలా దిగజారుడిగా ఉంది.
ఏమీ తినలేదు, మంచి నీళ్లు కూడా ముట్టలేదు. కళ్ళు లోతుగా పోయి ముఖం కల తప్పిపోయింది. విషయం తెలిసిన ఇరుగు పొరుగు వారు భూషణాన్ని పరామర్శించవచ్చి మాధవయ్యను తలా ఒక మాట అనసాగారు. వాళ్ళంటున్న మాటల కన్నా, ఏమీ అనని భార్య ముఖంలోని నిరసన కన్నా భూషణం పట్టుదల, దాని వెనక దాగి ఉన్న తనపైని అచంచలమైన ప్రేమ మాధవయ్యను ఎంతగానో కదిలించింది. ఆయన రొండి ఉన్న పొగాకు మట్టును, ఇంట్లో గోతాంలో పెట్టి ఉన్న పొగాకును తీసుకుపోయి వీధిలో పారేసి భూషణాన్ని దగ్గరికి తీసుకొని, నువ్వే గెలిచావురా, ఇక వెళ్ళి భోజనం చేయి నాన్నా అన్నాడు. భూషణం తండ్రి వంక చూస్తూ, కాదు నాన్న, గెలుపు నాది కాదు. ఇంతవరకు నిన్ను వశపరుచుకొని బానిసను చేసుకున్న నీ దృష్టిలో అత్యంత ఆనందాన్ని కలిగించే చుట్టను నువ్వు జయించిన నీదే గెలుపు. నిజమైన గెలుపు నీదే నాన్న అన్నాడు భూషణం. ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.